అందరికీ నమస్తే అండి. కోట శ్రీనివాసరావు గారు మరణించారు. బహుశా ఆయన గురించి మా తరానికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. మాకంటే పెద్దోళ్ళకి కైకాల సత్యనారాయణ గారి గురించో, లేదంటే ఎస్వి రంగారావు గారి గురించో, లేదా నాగభూషణం గురించో, రాజనాల గురించో, కాంతారావు, ఎన్టీఆర్ వాళ్ళ గురించి తెలుస్తుంది. మాకంటే పెద్దోళ్ళకి, మాకంటే చిన్నోళ్ళకి వేరే వేరే నటులు, వేరే వేరే విలన్ల గురించి తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, జగపతి లాంటి వాళ్ళు. కానీ మా జనరేషన్ 1985 నుంచి 2000 మధ్యలో పుట్టిన వాళ్ళకి మాత్రం కోట శ్రీనివాసరావు గారి గురించి మేము కల్లారా ఆయన సినిమాలు చూస్తూనే, సినిమాల మీద పిచ్చి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక బంధువు లాంటివాడు. విలన్ అన్నా ఆయనే, కమీడియన్ అయినా ఆయనే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఆయనే. సినిమాల్లో ఆయన పాత్ర లేనిదే, ఆయన డైలాగ్ లేనిదే సినిమాలు బయటకు వచ్చేవి కాదు. అసలు విలక్షణమైన నటుడు, అద్భుతమైన నటుడు అనడం కూడా తక్కువే. అసలు అంటే అంటే మేబీ అరౌండ్ ఒక 1990s కిడ్స్కి బాగా గుర్తుంటాయి అన్నమాట ఆయన సినిమాలు చాలా. ఆహనా పెళ్ళంట సినిమా, అసలు కోట శ్రీనివాసరావు గారు ఆ క్యారెక్టర్లో ఒక పిసినారిగా ఆ స్థాయిలో నటిస్తారని ఎవరు ఊహించి ఉండరు. ఆహనా పెళ్ళంట సినిమాలో ఆయన అదే అహనా పెళ్ళంట్లో అంత కామెడీ రోల్ పిసినారిగా చేసిన ఆయనే గణేష్ లాంటి సినిమాలో ఒక సీరియస్ విలన్గా కూడా చేశారు. గణేష్ సినిమాలో అయితే క్లైమాక్స్లో చివరి 20 నిమిషాలు హాస్పిటల్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి, ఇప్పటికీ కూడా కళ్ళెదురుగా మెదులుతూ ఉంటాయి. అలాగే శత్రువు సినిమాలో కూడా ఇటువంటి క్యారెక్టర్లు చేసిన కోట గారే బాబు మోహన్తో కలిపి మామగారు లాంటి సినిమాల్లో ఫుల్ కామెడీ రోల్స్ కూడా చేశారు. ఇటువంటి కోట గారే నువ్వు వస్తావని లాంటి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ, ఆడువారి మాటలకు అర్థాల వేరుల లాంటి సినిమాలో హీరో తండ్రి క్యారెక్టర్లో కానీ ఒదిగిపోయారు. ఇటువంటి క్యారెక్టర్ చేసిన కోట శ్రీనివాసరావు గారే ప్రతిఘటన లాంటి సినిమాలో పొలిటీషియన్గా తెలంగాణ స్లాంగ్లో మాట్లాడి, ఆయన డైలాగులు కూడా ఉత్తరాంధ్ర స్లాంగ్ కానీ, తెలంగాణ స్లాంగ్ కానీ, నిజమైన అచ్చమైన తెలంగాణవాదిగా మాట్లాడతాడు ఆయన. గణేష్ సినిమా కానీ, ప్రతిఘటనలో కానీ చాలా సినిమాల్లో ఉంటాయన్నమాట. అంటే ఆయన డైలాగ్ డెలివరీ, ఆ డైలాగ్ చెప్పడంలోనే కామెడీ కావాలంటే కామెడీ, రౌద్రం కావాలంటే రౌద్రం, విలనిజం కావాలంటే విలనిజం, ఆ ఎక్స్ప్రెషను, కళ్ళు. మనీ సినిమాలో చూడండి, ఆ పరేష్ రావుల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసే సీన్. అంటే కొన్ని సీన్లు మనకు గుర్తొస్తాయి. ఆనా పెళ్ళంట సీన్లో వాళ్ళ బామ్మర్ది బస్సు దిగినప్పుడు టీ అమ్ముతాడు. టీ అమ్మినప్పుడు బామ్మర్ది చూస్తాడు, చూసిన వెంటనే ఇతను హ్యాండిక్యాప్డ్ అన్నట్టు అప్పటికప్పుడు మార్చేస్తాడు. అంటే కోట శ్రీనివాసరావు టాలెంట్ని అప్పటి దర్శకుడు కూడా అలా వాడుకున్నారండి. అప్పట్లో ఉన్న డైరెక్టర్స్ కోట శ్రీనివాసరావు గారు ఎస్ ఈయన కామెడీ రోల్స్ చేయగలడు, ఎస్ ఈయన విలనిజం చేయగలడు, ఈయన ఇలా చేయగలడని అతన్ని అలా వాడుకున్నారు. దానికి తగ్గట్టే కోట గారు కూడా అద్భుతమైన క్యారెక్టర్స్ చేశాడు. 750 సినిమాలకు పైగా నటించడం అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ అన్ని రొటీన్ పాత్రలే కాదు, అందులో సుమారుగా 150 సినిమాల్లో ఫుల్ కామెడీ రోల్స్ కూడా ఉన్నాయి. 200 సినిమాల్లో ఫుల్ విలన్ రోల్స్ ఉన్నాయి. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలే ఉండొచ్చు కాక, కానీ తెలుగు సినీ తెర ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది. ఆయన కుటుంబంలో వ్యక్తిగతంగా చాలా లాస్. ఆయన కుమారుడిని కోల్పోయారు రోడ్డు ప్రమాదం కారణంగా. ఆయనకు కూడా షుగర్ కారణంగా, కోట గారికి షుగర్ కారణంగా కాళ్ళ వేలు తీసేశారని ఆ మధ్య ఫోటోలు బయటకు వచ్చాయి. ఆయన కుటుంబంలో డిస్టర్బెన్స్లు ఉన్నాయి, పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్లు ఉన్నాయి, పొలిటికల్ లైఫ్లో కూడా కొన్ని డిస్టర్బెన్స్లు ఉన్నాయి. ఆయన విజయవాడ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ ఆయనకు కూడా ఏదో లోకల్లో కేడర్తో కొన్ని ఇబ్బందులు, పార్టీతో ఇబ్బందుల కారణంగా సైలెంట్ అయిపోయారు. నాలాంటోడికి రాజకీయాలు గిట్టవలే అని. సో అట్లా కోట శ్రీనివాసరావు గారి గురించి మా జనరేషన్లో చెప్పుకోవాలంటే, మా జనరేషన్ అనే కాదు, ఈవెన్ ఇప్పుడు పిల్లలు కూడా వీలైతే అహనా పెళ్ళంట, మామగారు, ప్రతిఘటన అండ్ ఈ శత్రువు, అబ్బాయి గారి సినిమాలో వెంకటేష్ మేనమామ, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా, అంటే ఇలా భిన్నమైన పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు మరణించారు అనే వార్త ఈరోజు ఉదయం లేచిన వెంటనే మనం బ్రేకింగ్స్ చూసేసరికి, కోట శ్రీనివాసరావు మరణం అనే వార్త చూసేసరికి ఒక్కసారిగా గుండెల్లో రాయిపడినట్టు అయింది. అంటే వయసు రీత్యా ఎవరైనా ఆ ఏజ్కి వెళ్ళేసరికి, 80s దాటేసరికి వయసు రీత్యా ప్రభావం ఉంటుంది. వయసు ప్రభావం కారణంగా ఆయనకు కూడా గత కొన్ని నెలలుగా ఆరోగ్యం అసలు బాగోట్లేదు. షుగర్ బాగా ఎక్కువైపోయిందంట. ఆ మధ్య ఆయన సజీవంగా ఉన్నప్పుడే చనిపోయారని వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి.
సో పొద్దున్నే ఆ వార్త చూశాక కూడా నేను క్రాస్ చెక్ చేసుకున్నా నిజమో కాదని. ఇంకా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ ధృవీకరించారు, ఆ కుటుంబ సభ్యులు ధృవీకరించారు, చాలామంది ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారు, అంత్యక్రియలు ఎప్పుడు ఏంటనేది చెప్పారు, ప్రభుత్వాలు కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాక కాసేపు ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఇంట్లో డిస్కషన్ ఆయన గురించి, ఆయన సినిమాల గురించి. అట్లా కోట శ్రీనివాసరావు గారు ఒక అద్భుతమైన విలక్షణ నటుడు అనమాట. అటువంటి వ్యక్తి మళ్ళీ నాకు తెలిసి తెలుగు సినిమాలో కాదు, ఇండియన్ సినీ హిస్టరీలో అటువంటి నటుడు, అటువంటి వ్యక్తి మళ్ళీ రారండి. అన్ని పాత్రలు, అన్ని భిన్నమైన పాత్రలు, అన్ని భిన్నమైన డైలాగ్ డెలివరీలు అయితేనేమి అంత అంటే కనెక్ట్ అయిపోతాయి, క్యారెక్టర్లు కనెక్ట్ అయిపోతాయి. అక్కడ కోట శ్రీనివాసరావు అనే కంటే అతను పోషించిన పాత్ర కనెక్ట్ అయిపోద్ది అనమాట. సో అంత అద్భుతమైన నటుడిని మనం కోల్పోయాం, మన తెలుగు సినీ రంగం కోల్పోయింది. సో కాసేపు అతని గురించి సంతాపం ప్రకటించడం తప్ప ఇంకేమీ చేయలేం. థ్యాంక్ యూ.